గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని వేదాలు చెబుతున్నాయి. జ్ఞానాన్ని అందించే గురువులు సాక్షాత్తు దేవులతో సమానమని వేదం ఘోషిస్తుంది. అలాంటి గురువుకు ఒకరోజు కేటాయించి వారిని పూజించుకోవడం అనాది కాలం నుంచి వస్తుంది. వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన వారి జీవితాల వెనుక తప్పకుండా గురువు పాత్ర విశిష్టంగా ఉంటుంది. మహోన్నత స్థాయికి ఎదిగిన వారి జీవితంలో గురువుల ప్రేరణ ఎంత ఉందో తెలుసుకునే యత్నం చేద్దాం. ప్రతాప్ స్వామి మనతో ఉన్నారు. ఆయన చిన్న వయసులోనే ఆధ్యాత్మికం వైపు మళ్ళవలసిన కారణాలు ఏంది, ఆయన జీవితంలో గురువు యొక్క ప్రాధాన్యత ఏంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. 2013లో నాకు తిరుపతి పట్టణంలో మా గురువు అయినటువంటి పూజ్యశ్రీ హిమాలయ స్వామీజీ గారితో మా సహచర్యం మొదలైంది. గురువు అంటేనే మార్గదర్శనం. మా గురుదేవులు ఆయన ఏం చేసిన ప్రతి సేవా కార్యక్రమం లోక కళ్యాణం కోసం చేసేవారు. కుల మతాలకు అతీతంగా మానవుణ్ణి మానవుడిగా చూస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సేవా కార్యక్రమాలకి నేను ఎంతో ఇష్టపడి ఈ ఆధ్యాత్మిక వైపుకు రావడం జరిగింది. గురువు అంటేనే ఇప్పటికి కూడా కోటాను కోట్ల సంవత్సరం మనకి జ్ఞానం కానీ, కళలు కానీ, విద్యలు కానీ, ఇంకోటి కూడా ఇంకా వస్తున్నాయంటే దానికి కారణం గురు శిష్యుల యొక్క పరంపరే. విభిన్నమైన గురు శిష్యుల పరంపర నుంచే మనకి ఏదైనా కూడా వేదాలు కానీ, జ్ఞానం కానీ, ప్రకృతి నుంచి ఎన్నో గొప్ప గొప్ప కళలు కానీ అన్నీ కూడా గురువు నుంచే మనకి వస్తాయి. ప్రతి మనిషిని కూడా మనల్ని మన దగ్గర ఏమీ కూడా ఆశించకుండా నిస్వార్థంగా మనకి జ్ఞానం కానీ ప్రేమ అందించేవారు కేవలం గురువు ఒక్కరే. అది మన చిన్నతనంలో స్కూల్స్లో కానీ, అదే కదా వేద పాఠశాల కానీ వివిధాలలో కూడా గురువులు కేవలం మన బాగు కొరకే వాళ్ళు మనల్ని చక్కగా తీర్చిదిద్ది ప్రయోజకుని చేస్తారు. ఇప్పుడున్న సమాజంలో గురువుని ప్రతి ఒక్కరూ గౌరవించి వారు చెప్పింది తూచా తప్పక పాటిస్తూ ప్రతి ఒక్కరూ పైకి రావాలని కోరుకుంటున్నాము. స్వామి, మీ లైఫ్లో అంటే మీరు హిమాలయ స్వామి ప్రేరణతోనే మీరు ఈ ఆధ్యాత్మిక వైపు నడిచారు అన్నట్టు. అలాంటి ఇప్పుడు మీరు భవిష్యత్ తరాల పిల్లల కోసం ఎలాంటి చెప్పదలుచుకున్నారు? మనకు ఆత్మానందం అని ఒకటి ఉంటుంది. ఆత్మానందం అంటే నిరంతరం మన ఆనందంతో ఉండడం. నిరంతరంగా మనం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ధర్మంగా మనం జీవిస్తే ఎప్పుడు మనం ఆనందంగా ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా మనకి తోచిన సహాయం, మనకి ఇబ్బంది లేకుండా ఇతర మానవులకి సహాయం చేస్తూ ధర్మబద్ధంగా జీవితం గడిపితే అదే దైవం, అదే గురువు ప్రతి ఒక్కరు కూడా చెప్పేది. అదేవిధంగా మనం ఇతరులకు సహాయం చేస్తే ఆరోగ్యంగా ఇంకోటి కూడా మనకి మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవనం సాగిస్తాం. గురువును దైవంతో సమానంగా భావించాలని పూజ్య ప్రతాప్ స్వామి తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ లోకేష్తో ప్రసాద్, స్వతంత్ర టీవీ, తిరుపతి.